చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 కాలేజెస్. శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. అండ్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇప్పుడు ఉంటుంది. ఓకే, సో ఇక బైపీసీ సిస్టమ్ సంబంధించి సో అన్ని కోర్సులకు సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కనెక్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కి చాలా లేట్ చేశారు, బట్ సెకండ్ ఫేజ్ కి ఇంకా లేట్ అయితే చేయరు. మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అనేది మీకు ఈ నెల 14th అయితే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మన ఫస్ట్ ఫేజ్ సంబంధించి షెడ్యూల్ అనేది మీకు ఒక 3 to 4 days అంటే ఇంకో 17, 18 ఆ టైం కల్లా కూడా ఖచ్చితంగా కూడా మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేస్తారండి. దానికి సంబంధించి క్లియర్ నోటిఫికేషన్, దాంతోపాటు క్లియర్ డేట్స్ అనేవి మెన్షన్ చేసి మీకు వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు 14th లోపు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు నుంచి అంటే 12th నుంచి మీరు క్లాస్కి అయితే స్టార్ట్ అయితే అవ్వాలి. దీంతో పాటు మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది 17th, 18th ఆ టైంకి అయితే మాత్రం ఖచ్చితంగా డేట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో మీకు వీలైతే రిజిస్ట్రేషన్ కూడా ఒకసారి టైం అయితే ఇస్తారు. రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవడానికి మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది. బట్ దీంతో పాటు మీకు సీట్లు అనేవి లెఫ్ట్ ఓవర్ అయితే అయిపోయాయి. సో చాలా మంది అడుగుతారు, ర్యాపిడ్ గా అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ ఫేజ్ లో ఎన్ని సీట్స్ ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. సో అలాగే థర్డ్ ఫేజ్ ఉంటుంది కూడా అడుగుతున్నారు అనమాట. సో మీకు చూపిస్తాను ఒకసారి. సో చూస్తున్నారు కదా, ఏపీ సెట్ లో బైపీసీ స్ట్రీమ్ లో 80% సీట్లు అయితే భర్తీ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీకు 80% సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. 79.72% సీట్స్ అయితే మాత్రం ఫిల్ అయితే అయిపోయాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా మీకు ఒక 20% సీట్స్ అయితే మాత్రం ఫిల్ అయితే అయిపోలేదు, అంటే ఫిల్ అవ్వలేదు అనమాట. సో దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డేటా అనేది మీకు 14 తర్వాత కూడా ఒకసారి ఒక 2 days, ఒక 1 day 2 day టైం తీసుకుని ప్రాసెసింగ్ లో ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, ఇంకా ఎంట్రీస్ ఫిల్ అయిపోయి చెప్పేసి ఇంకో కంప్లీట్ డేటా అయితే యాక్సెస్ అయితే వస్తుందండి. సో అప్పుడు వీడియో చేస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బెల్ పెట్టుకోండి. దీంతో పాటు ఇక్కడ 12,500 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ప్రీవియస్ వచ్చిన రికార్డ్స్ ప్రకారం అయితే 6,500 సీట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అయితే చాలా మంది అన్నారు. బట్ అవన్నీ కాలేజెస్ అనేవి పర్మిషన్స్ వచ్చేయడం వల్ల, అదే విధంగా కోర్స్ అనేవి ఇంక్రీస్ అవడం వల్ల మనకి సీట్స్ అయితే ఇంక్రీస్ చేశారు. ఇప్పుడు మనకి 10,000 సీట్స్ అయితే ఉన్నాయండి. మొత్తం 10,000 సీట్స్ అయితే ఫిల్ అయితే అయిపోయాయి. 10,000 సీట్స్ తర్వాత మీకు 10,010 సీట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత మీకు ఒక 2,545 సీట్స్ అయితే మాత్రం ఇంకా అన్ని కోర్సులకు సంబంధించి ఫిల్ అయితే అవ్వలేదు, లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనమాట అవి. సో అదే విధంగా దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు అయితే మాత్రం 487 సీట్స్ ఉండగా సో 286 సీట్స్ అయితే మాత్రం ఫిల్ అయితే అయ్యాయి అనమాట. ఓకే, సో బి ఫార్మసీలో కూడా మీకు 10,422 సీట్స్ ఉండగా 8,000 సీట్స్ మాత్రం ఫిల్ అయితే అయ్యాయి. ఫార్మా డీలో కూడా సో ఫార్మా డీలో కూడా 1,646 సీట్లకు గాను 1,639 సీట్లు. ఇక్కడ ఎక్కువగా మ్యాచ్ అయితే లేదు. ఇక్కడ నాకు తెలిసి ఒక 5 సీట్లు అయితే మాత్రం ఒక 7 సీట్లు అయితే మాత్రం ఫార్మా డి కోర్సులో అయితే మిగిలిపోయి. సో చాలా మంది అంటే ఫార్మా డీని ఈజీ వదులుకోరు కాబట్టి సో చూసుకోండి అవి. ఇక ధృవపత్రాల పరిశీలనకు పూర్తి కాలం క్రీడల్లో సో క్రీడా కోటలో 58. ఓకేనా, సో అంటే ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ అయితే మాత్రం మీకు 58 సీట్స్ అయితే మాత్రం ఇంకా లెఫ్ట్ అయితే అయిపోయింది. ఎన్సీసీ వాళ్ళకి అయితే మాత్రం ఒక 111 సీట్స్ అయితే మాత్రం ఇంకా పెండింగ్ లో అయితే పెట్టారు. పెండింగ్ లో పెట్టారంటే అవి అలాట్ చేయలేదు. సో చాలా మంది అడుగుతున్నారు ఎన్సీసీ వాళ్ళ స్టూడెంట్స్ యొక్క సీట్స్ అనేది ఇంకా రిలీజ్ అయ్యే లేదని చెప్పేసి. ఇది పొద్దున్న న్యూస్ పేపర్ కాబట్టి మీకు తెలిసి నాకు తెలిసి వాళ్ళకి ఈ పార్టీకి మీకు రిలీజ్ అయితే అయిపోయి ఉంటుంటాయి. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఓవరాల్ గా 2,500 సీట్స్ అయితే మాత్రం మీకు లెఫ్ట్ అయితే అయిపోయింది. సో అన్ని ఫిల్ అవుతాయి. దాంతో పాటు మీకు స్లైడింగ్ జరుగుతుంది. స్లైడింగ్ లో పాటు కూడా మీకు సీట్స్ అనేవి వస్తాయి. సో అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు కూడా చాలా మంది సీట్స్ అయితే ఫిల్ అవుతావు. చాలా మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఫెయిల్ అయిపోతారు అనమాట. సో ఆ సీట్స్ కూడా మీకు దొరుకుతాయి అనమాట. మీకు అప్రాక్స్ 3,000 to 4,000 ఒక 4K సీట్స్ అనేవి మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫిల్ అయితే అవుతాయండి. దీంతో పాటే మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందని అడుగుతున్నారు. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది
మాక్సిమం ఉండదు. అయితే కనెక్షన్ ఇంటర్పించట్లేదు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే ఎకనామిక్ ఇయర్ అనేది చాలా పెండింగ్ లోకి అయితే వెళ్ళిపోయింది కాబట్టి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కనెక్ట్ చేయరు. ఓకేనా? ఏదైతే 90% మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండదు. ఓకే, మీకు అర్థం కదా అనుకుంటున్నాను. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే చెప్పాను కదా, కామెంట్ చేయండి, రిప్లైస్ ఇస్తాను. ఇంకా మీకు డౌట్స్ క్లారిఫై అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్, అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఇంకా కావాలనుకున్నట్లయితే, గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మీరు ఇన్స్టాగ్రామ్కి వచ్చి పేజ్కి వచ్చి మీరు మీ డౌట్స్ మొత్తం అడగచ్చు. మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే, మీకు గైడెన్స్ కావాలనుకున్నా సరే ఆడియో కాల్స్ చేయొచ్చు, లేకపోతే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? దీంతో పాటు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ కానీ అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకున్నట్లయితే కౌన్సిలింగ్ సంబంధించి ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటేనే ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో వచ్చినా, ఎలాంటి డౌట్ కోసం వచ్చినా అవన్నీ కూడా మీకు క్లారిఫై అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుని అందుకే చెప్తారు. ఓకేనా? సో కౌన్సిలింగ్ అవుతున్నంత వరకు అన్నా సరే ప్రతి వీడియో చూడండి, ప్రతి ఓకే బెల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఆన్ లో ఉంచుకొని చూసుకోండి. థ్యాంక్ యూ.